సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు గర్జించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా పటిష్ట దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 265 పరుగులు చేసిన భారత్ దక్షిణాఫ్రికాను అందులో సగం పరుగులు కూడా చేయనివ్వలేదు. 122 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ఏకంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు ఓ దశలో స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షెఫాలి వర్మ 7, హేమలత 12, హర్మన్ ప్రీత్ కౌర్ 10, రోడ్రిగ్స్ 17, రిచా ఘోష్ 3 పరుగులకే త్వరగా అవుట్ అయ్యారు. దీంతో 99 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మృతి మందన స్ఫూర్తిదాయక ఆట తీరు కనబర్చింది. దీప్తి శర్మ 37, పూజా వస్త్రాకర్ 31 పరుగులతో కలిపి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు మెరుగైన స్కోర్ అందించింది. ఈ క్రమంలోనే సెంచరీ మార్క్ ను చేరుకుంది. చివరకు భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. స్మృతి మందన 127 బంతుల్లో 117 రన్స్ స్కోర్ చేసింది. అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ చేరటంతో ఆ జట్టు 37.4 ఓవర్లలో 122 పరుగులకు కుప్పకూలింది. సునీల్ లూస్ 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లతో సత్తా చాటింది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్ జూన్ 19న జరగనుంది.